నేను రీసెంట్గా ట్రైన్ జర్నీ చేస్తూ తలగడ కావాలన్నట్టుగా బ్యాగ్లో ఉన్న జీన్స్ ప్యాంట్ చేసి తల కింద పెట్టుకొని పడుకున్నా. మిడ్ నైట్ దిగేసి వెళ్ళిపోయాను. ట్రైన్ దిగేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత బ్యాగ్ చూస్తే బ్యాగ్లో జీన్స్ ప్యాంట్ లేదు. నేను అది అక్కడే వదిలేసాను అనమాట ట్రైన్లో. ఇంటికి వచ్చిన తర్వాత చాలా బాధ అయింది. దాని కాస్ట్ వచ్చేసి 7,000 రూపాయలు. అరే మంచి జీన్స్ ప్యాంట్ పోయిందని చెప్పేసి చాలా బాధపడ్డాను. మనం మామూలుగా ఏదైనా పోగొట్టుకున్నప్పుడు రెండు విషయాలకి చాలా బాధ అవుతుంది. ఒకటి, మనం కొనుక్కున్నది సరిగా వాడకుండానే వెళ్ళిపోయినప్పుడు. రెండోది, మనం మళ్ళీ దాన్ని తిరిగి తెచ్చుకోలేమని తెలుసుకున్నప్పుడు. ఈ రెండు విషయాల్లో చాలా బాధపడతాను అనమాట ఏదైనా పోగొట్టుకున్నప్పుడు. నాకు మొదటి విషయంలో చాలా బాధ వేసింది, అది ప్యాంటు పోయింది. ఎందుకంటే నేను అప్పుడు జాబ్ చేసేవాడిని, కంప్లీట్గా ఫార్మల్స్లో ఉండేవాడిని. ఆ జీన్స్ ప్యాంట్ ఎప్పుడు వేసుకోలేకపోయాను. వేసుకోకుండానే వెళ్ళిపోయింది కదా అన్నట్టుగా చాలా బాధపడ్డాను. ఒకరోజంతా ఏదో ఒకలా అనీజీగా అనిపించింది. తర్వాత నేను ఆ బాధ నుంచి బయటపడడానికి ఒకటి డిసైడ్ అయ్యాను అనమాట. నేను టీనేజ్లో ఉన్నప్పుడు బాలు సినిమా రిలీజ్ అయిందనమాట. అందులో పవన్ కళ్యాణ్ వేసుకునే ప్యాంటు కాస్ట్ ఆల్మోస్ట్ 1,50,000 రూపాయలు అని చెప్పి పేపర్లు వేశారు. ఇంత మంచి ప్యాంటు చాలా బాగుంది కదా అనుకున్నానే కానీ మనం కొనుక్కోవచ్చు ఇలాంటివి కష్టపడి అని చెప్పేసి నేను ఎప్పుడు మిడిల్ క్లాస్ మెంటల్ నుంచి బయటికి రాలేక డిసైడ్ అవ్వలేదు. నాకు ఇప్పుడు ఈ ప్యాంటు పోయిన తర్వాత నేను ఒకటే అనుకున్నాను, ఈ ప్యాంటు పోయింది, నన్ను ఇలాంటి ప్యాంటు ఇంకా ఎక్కువ కాస్ట్ ఉన్నది తెచ్చుకోవాలనుకున్నాను. ఇప్పుడు ఎక్కువ కాస్ట్ ఉన్నది